2024 ఐపీఎల్ ఆక్షన్కి ముందు మొత్తం 16 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ పడికల్ను లక్నోకి ఇచ్చి ఆవేష్ ఖాన్ను లక్నో నుంచి ట్రేడ్ చేసుకున్నారు. సో కాబట్టి రాజస్థాన్ స్క్వాడ్లో ప్రెజెంట్ మొత్తం 17 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఆక్షన్లోకి వీళ్ళు 14,50,00,000 పర్స్తో వెళ్లబోతున్నారు. అండ్ మినీ ఆక్షన్లో అన్ని టీంలతో కంపేర్ చేస్తే ఇది సెకండ్ లోయెస్ట్ పర్స్. సో కాబట్టి ఆక్షన్లో వీళ్ళ హవా పెద్దగా ఉండదు. అలానే వీళ్ళకి ఆక్షన్లో మొత్తం 8 మంది ప్లేయర్స్ని కొనే అవకాశం ఉంది. అండ్ ఆ 8 మందిలో 3 ఫారెన్ ప్లేయర్స్ని కొనొచ్చు. సో కాబట్టి వీడియోలో రాజస్థాన్ రాయల్స్ రిటైన్ అండ్ ట్రేడ్ చేసుకున్న 17 మంది ప్లేయర్స్ తో ఒక ఐడియల్ ప్లేయింగ్ 11 క్రియేట్ చేసి వాళ్ళకి ఏ ప్లేస్ లో ప్లేయర్స్ అవసరం అండ్ ఆ ప్లేస్ కోసం రాజస్థాన్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ దానితో పాటు మినీ యాక్షన్ లో ఆర్ఆర్ కొనాల్సిన బ్యాకప్ ప్లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఆర్ఆర్ యాక్షన్ స్ట్రాటజీ మీద మీకు క్లారిటీ వస్తుంది. ఇక లేట్ చేయకుండా రాజస్థాన్ రాయల్స్ ఐడియల్ ప్లేయింగ్ 11 క్రియేట్ చేద్దాం. 2024 ఐపీఎల్ కోసం రాజస్థాన్ దగ్గర జాస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్ రూపంలో స్ట్రాంగ్ అండ్ ఫిక్స్డ్ ఓపెనింగ్ పేర్ ఉంది. అండ్ అలానే నెంబర్ 3లో కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా సంజు శాంసన్ ఆడతాడు. ఇక నెంబర్ 4లో చూసుకుంటే వాళ్ళకు ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ కావాలి. అండ్ రాజస్థాన్ లో ప్రెజెంట్ నెంబర్ 4 కి తగ్గ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వీళ్ళు ఒక ఫారెన్ ప్లేయర్ కోసం తప్పకుండా ట్రై చేస్తారు. ఇక నెంబర్ 5లో రియాన్ పరాగ్ ఆడతాడు. పరాగ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో దారుణంగా ఫెయిల్ అయినప్పటికీ రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో అదరగొట్టాడు. సో స్పెషల్ గా ఇయర్ అనే కాదు, నేను లాస్ట్ టైం కూడా ఇదే విన్నా, కానీ ఐపీఎల్ కి వచ్చేసరికి మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. ఎనీవే రాజస్థాన్ తనపై హోప్స్ పెట్టుకుని రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఆ తర్వాత ఫినిషర్స్ గా నెంబర్ 6లో షిమ్రాన్ హెట్మేర్ అండ్ నెంబర్ 7లో ధ్రువ్ జురేల్ ఆడతారు. సో ఈ టాప్ 7 చూస్తే రాజస్థాన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక నెంబర్ 4లో ఒక సరైన ఫారెన్ ప్లేయర్ పడ్డాడంటే బ్యాటింగ్ లైనప్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక నెంబర్ 8లో స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ ఆడతాడు. అండ్ ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్స్ గా నెంబర్ 9లో ట్రెంట్ బౌల్ట్, నెంబర్ 10లో ప్రసిద్ కృష్ణ, ఇక నెంబర్ 11లో లక్నో నుంచి 10 కోట్లకు ట్రేడ్ చేసుకున్న ఆవేష్ ఖాన్ ఆడతాడు. అండ్ ఫైనల్ గా ఇంపాక్ట్ ప్లేయర్ గా యుజ్వేంద్ర చాహల్ ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజస్థాన్ ఐడియల్ ప్లేయింగ్ 11 చూశాక నెంబర్ 4లో ఆడించడానికి ఒక ఫారెన్ బ్యాటర్ అండ్ ఒకవేళ రియాన్ పరాగ్ ఫెయిల్ అయితే ఆడించడానికి ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని టార్గెట్ చేయాలి. అండ్ అలానే ట్రెంట్ బౌల్ట్ కి బ్యాకప్ గా ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఒక ఫారెన్ స్పిన్నర్ ని కూడా టార్గెట్ చేయాలి. చెన్నై లాంటి పిచ్చెస్ పై ఆడినప్పుడు చాహల్, అశ్విన్ అండ్ ఆక్షన్ లో తీసుకునే ఇంకో స్పిన్నర్ ట్రియో అదిరిపోయిద్ది. ఇక ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ కి బ్యాకప్ చూస్తే సందీప్ శర్మ, నవదీప్ సైని అండ్ కుల్దీప్ సేన్ ఉన్నారు. ఇక వికెట్ కీపింగ్ లో చూసుకుంటే శాంసన్ కి బ్యాకప్ గా జాస్ బట్లర్, ధ్రువ్ జురేల్, కునాల్ సింగ్ ఉన్నారు. సో కాబట్టి రాజస్థాన్ టీం ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఆ ఒక్క నెంబర్ 4 స్లాట్ కోసం ఒక మంచి ఫారెన్ ప్లేయర్ ను కొని మిగతా వాళ్ళకి బ్యాకప్ కొంటే సరిపోతుంది. ఇక ఈ స్పాట్స్ ఫిల్ చేసుకోవడానికి రాజస్థాన్ టార్గెట్ చేయబోయే ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 4లో ఆడించడానికి టార్గెట్ చేసే ప్లేయర్స్ చూస్తే వీళ్ళకి ఆక్షన్ లో కనపడుతున్న బెస్ట్ ఆప్షన్స్ హ్యారీ బ్రూక్ అండ్ డార్రెల్ మిచెల్. ఇద్దరికిద్దరు నెంబర్ 4లో ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్. సో వీళ్ళిద్దరిలో 10 కోట్లు పెట్టైనా సరే ఒకరిని తీసుకోవాలి. అండ్ మిచెల్ ని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. 6th బౌలింగ్ ఆప్షన్ కూడా కలిసి వస్తుంది. అండ్ రీసెంట్ గా ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ లో కూడా అదరగొట్టాడు. సో కాబట్టి నెంబర్ 4లో ఆడించడానికి రాజస్థాన్ డార్రెల్ మిచెల్ ని టార్గెట్ చేయాలి. ఒకవేళ దొరకకపోతే బ్రుక్ కోసం వెళ్ళాలి. లేదు అనుకుంటే పరాగ్ నెంబర్ 4, హెట్మైర్ నెంబర్ 5, జూరెల్ ని నెంబర్ 6లో ఆడించి రోమన్ పౌల్ అయినా సరే ఫినిషర్ గా టార్గెట్ చేయాలి. మెయిన్లీ డార్రెల్ మిచెల్ అండ్ హ్యారీ బ్రుక్ ను ట్రై చేయాలి. ఇక దొరకకపోతే పౌల్ ని ట్రై చేయాలి. ఇక నెక్స్ట్ పరాగ్ కి బ్యాకప్ గా ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని టార్గెట్ చేయాలి. అండ్ దానికోసం ఆక్షన్ లో కనపడుతున్న బెస్ట్ ఆప్షన్స్ సర్ఫరాజ్ ఖాన్, మనీష్ పాండే, కరుణ్ నాయర్ అండ్ ఇంకా కొంతమంది ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కేవలం బ్యాకప్ కోసమే కాబట్టి ఎవరిని తీసుకున్నా పర్లేదు. అండ్ ఆ తర్వాత బౌల్ట్ కి బ్యాకప్ గా ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని తీసుకోవాలి. వీళ్ళ స్క్వాడ్ లో బౌల్ట్ తప్ప ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరూ లేరు. ఇక బౌల్ట్ కి బ్యాకప్ గా ఆక్షన్ లో కనపడుతున్న బెస్ట్ ఆప్షన్స్ డేవిడ్ విల్లీ, వెయిన్ ప్యార్నల్, దిల్షాన్ మధుశంక అండ్ అల్జారీ జోసఫ్. నాకు తెలిసినంత వరకు వీళ్ళు లో బడ్జెట్ లో వస్తారు. సో ఒకరిని బౌల్ట్ కి బ్యాకప్ గా తీసుకోవాలి. ఇక ఫైనల్ గా ఒక ఫారెన్ స్పిన్నర్ ని స్క్వాడ్ లో పెట్టుకోవాలి. అండ్ దానికోసం ఆక్షన్ లో కనపడుతున్న బెస్ట్ ఆప్షన్స్ ఆడిల్ రషీద్, టబ్రియాజ్ షంషీ, ఇషోది అండ్ అఖిల్ హుసేన్. సో వీళ్ళలో ఒకరిని తీసుకుంటే స్పిన్ పిచ్చెస్ పై బౌల్ట్ ని పక్కన పెట్టి వీళ్ళలో ఎవరో ఒకరిని ఆడించవచ్చు. సో నాకు తెలిసినంత వరకు రాజస్థాన్ వాళ్ళు మనం చెప్పుకున్న 4th పొజిషన్ కోసం ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ ని తీసుకొని మిగతా వాళ్ళని బ్యాకప్ ప్లేయర్స్ గా మాత్రమే తీసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే ఆ ఒక్క బైతో వాళ్ళ ప్లేయింగ్ 11 స్ట్రాంగ్ గా తయారవుతుంది. సో నాకు తెలిసినంత వరకు 2024 ఐపీఎల్ ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్ స్ట్రాటజీ ఇలాగే ఉండొచ్చు. అండ్ అలానే ఆక్షన్ లో ఆర్ఆర్ ఎవరిని టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టీం టార్గెట్ ప్లేయర్స్ మీద వీడియో చేయాలో కూడా చెప్పండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.